రేపు ఉదయం వచ్చాక చెప్తాను నీ సంగతి. ఓకేనా హారిక? రే నేను ఇక్కడే ఉన్నాను రా. నువ్వు మా బెడ్రూమ్లో కూడా వస్తావు కదా పానకంలో పొడక్క. బాయ్. పెందరాళే భోంచేసి అందరూ పడుకోండి. దేవుడా, ఈ రాత్రి వసూతో పని అవ్వాలనుకున్నాను. మగాళ్ళందరినీ పంపించేసి మంచి పని చేసావు కదా, థ్యాంక్ యూ. రావసు, ఏదో ఒకటి చెయ్యాలి. నాకు భయం వేస్తుందక్క. బావగారు, అఖిల్ ఎవరూ ఇంట్లో లేరు. వాడు ఏం చేస్తాడోనని భయంగా ఉందక్క. భయపడకు వసు, నీకు నేనున్నాను. వాడు మంచివాడు కాదక్క. వాడి మాటలు వింటుంటే భయం వేస్తోంది. ఎంతకైనా తెగించేలా ఉన్నాడు. తెగింపు వాడికేనా, మనకి లేదా? ఆడవాళ్ళం, మనమేం చేయగలమక్క? తలుచుకుంటే ఆడవాళ్లు ఏమైనా చేయగలరు. శక్తికి ప్రతిరూపమైన ఆదిశక్తి కూడా ఆడదే. గాజులు వేసుకున్న చేతులే ఒకప్పుడు కత్తులు పట్టుకుని యుద్ధాలు చేశాయి. ఇప్పుడు లాఠీలు పట్టుకుని పోలీసులుగా, గన్స్ పట్టుకుని సోల్జర్స్గా పనిచేస్తున్నాయి. మనం ఎవ్వరికీ తీసిపోము. తీసుకో. కత్తెందుకక్క? అమ్మవారికైనా ఆయుధం కావాలి వసు. వాడు ఏదైనా తేడా చేస్తే పొడి చేద్దాం. పొడి చేద్దామా? లేకపోతే వాడికి లొంగిపోతామా? ఏంటక్క, ఎప్పుడు సాఫ్ట్గా కనిపించే నువ్వు ఇంత వైలెంట్గా ఉన్నావు? ఉండాలి వసు. మనం భయపడితే భయపెడతారు, ఎదురు తిరిగితే తోక ముడుస్తారు. వసు, ఈ కారం కూడా దగ్గర పెట్టుకో. వాడొస్తే ముందు కళ్ళలో కారం చల్లి తర్వాత కత్తితో పొడి చెయ్యి. ఆత్మరక్షణ నేరం కాదు వసు, మనం జైలుకు పోము. అక్క, నాకు భయం వేస్తుందక్క. ఈరోజు మనిద్దరం ఒకే రూంలో పడుకుంటున్నాం. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. తీసుకో. పద.
ఇద్దరు ఒకే రూమ్లోకి వెళ్తున్నారేంటి? ఇప్పుడు తనని బయటికి ఎలా రప్పించాలి? నిన్న దేవుడు కాదు కదా, నిన్ను కట్టుకున్న మొగుడు కూడా కాపాడలేడు. ఏం కాదు. ఇలా రండి. వీడేంటి నన్ను పిలుస్తున్నాడు? కొంపతీసి నా మీద మనసు పడ్డాడా ఏంటి? రండి రండి. ఇన్నిసార్లు పిలుస్తున్నాడేంటి? వీడు నా అందానికి పడిపోయినట్టున్నాడు. ఏంట్రా నాకు సైగ చేస్తున్నా? నేనింత అందంగా ఉన్నప్పటికీ నీ వయసేంటి, నా వయసేంటి? అబ్బో, తమరు అతిలోక సుందరి మరి. ఆ? అంటే నేను అందంగా లేననా? మందంగా ఉన్నారు. ఆహా! పళ్ళు రోల్తాయి వెదవా. ఎందుకు పిలిచావో చెప్పిచావు. మీరు నాకు సాయం చేయాలి. ఏం చేయాలి? నేను వసుతో మాట్లాడాలి. మా ఇంటి కోడలతో నీకు పనేంట్రా? చిన్న పని ఉంది. ఏం పని? అవన్నీ మీకెందుకండి? నేను మీకు నిజం చెప్పాలా వద్దా? చెప్పాలి చెప్పాలి. కానీ వసు పావని రూంలో ఉందిరా. మీరు ఆ పెద్ద కోడల్ని పక్కకి తీసుకెళ్ళండి. నేను వసుతో మాట్లాడతాను. ఆ? ఏంట్రా నాతో చేయకూడని పని చేయించటం లేదు కదా? చచ్చచ్చ, ఊరికే మాట్లాడతానండి, ఇంకేమీ చేయను. అయినా ఆ గయ్యాలి కంపెనీ ఎవరేం చేస్తారు? అదే నిజమే అనుకో. అయితే వెళ్ళి పిలవండి. మళ్ళీ లేట్ అయితే మీ అల్లుడు వచ్చేస్తాడు. అవునవును, అవి ఏ క్షణంలోనే రావచ్చు. కాసేపు వెయిట్ చేయి. ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావు వసు? హారిక, ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నా? నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. నువ్వొక్కదానివే పడుకుంటావా? ఇంట్లో క్రిమినల్ ఉన్నాడే. ఉంటే నాకేంటి? నీకేంటా? అయినా వాడు పెద్ద వెధవని తెలీదా నీకు? అయితే వాడు నిన్నేమైనా చేస్తే? నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ని. నా జోలికొస్తే వాడి మెడను విరిచేస్తాను. ఓసిని, నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? అది కాదే, పాపం పావని భయపడుతోంది. తనకు తోడుగా వెళ్ళి పడుకోవాలి. నువ్వు పడుకోవచ్చుగా. నేను మీ అత్తయ్య దగ్గర పడుకుంటానే. వసు అక్క ఉంది కదా, దానికో పెద్ద కథ ఉంది. పావని అక్క కూడా అక్కడే పడుకోవచ్చుగా. ఓ, చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ మింగి సచ్చావేంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నా? నీకో విషయం చెప్తాను విను. ఆ రఘుగాడు వసుతో మాట్లాడాలంట. ఆ వసు దగ్గరేమో పావని ఉంది. ఇప్పుడు మనం మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి నీకు భయంగా ఉందని, పావనిని తోడుగా ఉండమని మీ అత్తయ్యతో చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాడు వసుతో మాట్లాడాక మనకు నిజం చెప్తాడంట. వాడు వసుతో మాట్లాడాలి అంటే పావని వసు దగ్గర ఉండకూడదు. అర్థమైంది. కానీ
వాడు వసు అక్కతో ఏం మాట్లాడతాడు? మళ్ళీ ప్రశ్నలు మొదలు పెట్టావా? ఆ దరిద్రుడు వసుతో ఏం మాట్లాడి చేస్తే మనకెందుకు? మనకు కావాల్సింది ఆ, నిజం. అవును కదా, పదండి అత్తయ్య దగ్గరికి వెళ్దాం. ఆ, ఏ, ఇటు కాదే అటు. ఆ, ఇటు. పద. వదినా, ఏంటదినా? ఇంట్లో అతను ఉన్నాడు కదా, ఉంటే మన మగపిల్లలేమో బయటికి వెళ్ళిపోయారు, ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాము. ఒంటరిగా పడుకోవడం మంచిది కాదేమో. అంటే హారిక భయపడుతోంది. నీకు తోడుగా నేను పడుకుంటాను, హారికకు తోడుగా పావనిని పడుకోమని చెప్పవా? వసు ఏమో పిల్లల దగ్గర పడుకుంటుంది. ఉమ్. పావని ఎక్కడా? ఆ, తను వసు దగ్గర ఉందదినా. హారిక, పావనిని పిలు. ఆ, అలాగే. పావని అక్క, అత్తయ్య నిన్ను రమ్మంటున్నారు. ఎందుకు హారిక? ఏమో అక్క, తెలియదు. వెళ్ళి అడిగొస్తాను. అత్తయ్య పిలిచారట. హారిక తనొక్కతే పడుకోవాలంటే భయంగా ఉందంట. ఈ రాత్రికి తన రూంలోనే పడుకో. వాడు మంచివాడు కాదక్క. వాడి మాటలు వింటుంటేనే భయం వేస్తోంది. ఎంతకైనా తగ్గించేలా ఉన్నాడు. అంటే అత్తయ్య, వసు ఏమా, పగలంతా ఇద్దరు పక్కపక్కన చేరి చెవులు కొరుక్కుంటారుగా, రాత్రి కూడా రహస్యాలు ముచ్చట్లు చెప్పుకోవాలా? ఆ, అది కాదు పిన్ని. పావని, వసు పిల్లల దగ్గర పడుకుంటుంది కదా, నువ్వు హారిక దగ్గర పడుకో. సరే అత్తయ్య. వసుతో ఓ మాట చెప్పొస్తాను. హారికకు జాగ్రత్తలు చెప్పొస్తానదనా. పదవే, నువ్వు చదువుకోవదనా. ఏ ఆగాగాగాగా, వాడు వసుతో మాట్లాడే వరకు నువ్వు పావనిని బయటికి పంపించొద్దు. వసు అక్కతో మాట్లాడగానే వాడు మనకు నిజం చెప్పాలి. చెప్పకపోతే చస్తాడు. సరే, నువ్వు రూమ్లోకి వెళ్ళు, పావని వస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఆ, ఏంట్రా? కాస్త ఆగ్రా బాబు, ఆగు. మాట్లాడటానికి ఇంత ఆత్రం ఎందుకు? ఏంటక్క? సారీ వసు, హారికకు తోడుగా పడుకోవాలట. అంటే అక్క, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా? భయం ఏం లేదు వసు. వాడొస్తే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు ధైర్యంగా ఉండు. ప్లీజ్ అక్క, నన్ను వదిలేసి వెళ్ళకు. అత్తయ్య మాట కాదనడం బాగోదు వసు. నేను నిద్రపోను, ఫోన్ దగ్గర పెట్టుకుని మేల్కొనే ఉంటాను.
నీకేం కాదు సరేనా? డోర్ వేసుకో. ఛా! లోపల నుంచి డోర్ లాక్ చేసినట్టుంది. ఆంటీ ఆంటీ గుడ్ మార్నింగ్ ఆంటీ. నీ బొంద మాడి అలా మొహంలో మొహం పెట్టి దెయ్యంలో భయపెట్టావు కదే. భయాల గురించి మొహాల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి. అయినా అప్పుడే ఎందుకు లేపేవే? అప్పుడేనా? టైం ఎంత అవుతుందో తెలుసా? అసలు
ఇంతసేపు ఎలా నిద్రపోతున్నారు? ఆ ఏం చేయమంటావే, మీ అత్తయ్య మామూలు గొరక పెట్టలేదు. ఏనుగులు ఒకేసారి హీంకారం చేసినట్టు చెవులకి చిల్లులు పడ్డాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు. పాపం మా అన్నయ్య ఎలా నిద్రపోతున్నాడో ఏమిటో. ఏంటి నువ్వు పెట్టే గురుక కంటేనా? ఆ? సరే గాని టైం ఎంతైంది? 7:30. ఆ? 7:30 అయిందా? అదే కదా చెప్తున్నాను. తెల్లారగానే వాడు నిజం చెప్తాడన్నారు కదా. అవునే, ఆ విషయమే మర్చిపోయాను.